ఫ్రెండ్స్, మన ఇండియాలో విలేజ్ అంటేనే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ చెట్లు, పక్షుల శబ్దం. అదే సిటీకి వస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్, ట్రాఫిక్, పొల్యూషన్. అందులోనూ వర్షాకాలం వస్తే మాత్రం రోడ్లు కూడా సముద్రాల్లా మారిపోతాయి. మొన్న హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయింది. అది మనందరికీ తెలిసిందే. కానీ చైనాలో ఒక ప్రత్యేకమైన ఒక విలేజ్ ఉంది. అది బయట నుంచి చూడడానికి కేవలం చెట్లు మాత్రమే కనబడతాయి, ఊరు మాత్రం కనబడదు. ఇదేంటి, వినడానికి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారా? అవును, నిజం. ఇది ఒక సాధారణమైన ఊరు కాదు, వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న గ్రామం. భూగర్భంలో ఇళ్లు కట్టుకుని జీవిస్తున్న ఈ గ్రామం పేరు డికంగ్వన్ విలేజ్. 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విలేజ్ గురించి, ఎంత వర్షం వచ్చినా కూడా మునిగిపోని ఈ డిజైన్ సిస్టమ్ గురించి, ఈ అండర్ గ్రౌండ్ విలేజ్లో ఇప్పటికీ వందలాది మంది జీవిస్తున్న విలేజ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ డికంగ్వన్ విలేజ్ అనేది సుమారు 4 సంవత్సరాల చరిత్ర కలిగినది. అప్పుడు సమాజ జీవన పరిస్థితులు బాగా పెలవంగా ఉండేవి. ఇళ్లు కట్టుకోవడానికి సరిపడా వనరులు లేక స్థానికులు నేలల్లోని గుంతలు తవ్వి వాటిలోనే జీవించేవారు. ఇవి ఎక్కువగా కనిపించేది నార్త్ చైనాలోని లాసెస్ ప్లాటాలో. డ్యువాన్లో నివసించే ప్రజలు బహుదేవతారాధకులు. వారు నగర దేవుడు, భూమి దేవుడు, తలుపు దేవుడు, వంటగది దేవుడు, సంపద దేవుడు, ఇలా అనేక దేవతలను పూజిస్తారు. ఇది షా సంస్కృతి కాలం నుండి కొనసాగుతున్న సంప్రదాయం. ఇంకా ఇళ్ల విషయానికి వస్తే వీళ్ళు సాధారణంగా 10 నుంచి 12 మీటర్ల పొడవు మరియు 6 నుంచి 7 మీటర్ల లోతుతో చదరపు గుంతలు తవ్వుతారు. తరువాత ఆ గుంత చుట్టూ గుహల్లా గదులు తయారు చేస్తారు. ఒక్క గుంతలో 10 నుంచి 12 గదులు ఉండవచ్చు. అంటే ఒకే ప్రాంగణంలో చాలా కుటుంబాలు నివసించగలుగుతాయి. లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల సూటిగా కట్టిన వలువలు, మరికొన్ని చోట్ల స్పైరల్ మెట్లు కూడా ఉంటాయి. ఎంత వర్షం వచ్చినా కూడా ఈ విలేజ్ నీటిలో మునిగిపోకుండా డ్రైనేజ్ హోల్ను యార్డ్ మధ్యలో తవ్వుతారు. దీనివల్ల వర్షపు నీరు భూమిలో కలిసిపోతుంది. అంతేకాదు, అదనంగా 4-5 మీటర్ల లోతు గల బావులను కూడా తవ్వుతారు. వీటి వల్ల నీటి అవసరాలు కూడా తీరుతాయి. ఈ భూగర్భ ఇళ్ల వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేసవిలో ఇవి చల్లగా ఉంటాయి, అలాగే శీతాకాలంలో చాలా వెచ్చగా ఉంటుంది లోపల, మరియు భూకంపాల సమయంలో కూడా సురక్షితంగా ఉంటాయి. బయటకు శబ్దం చాలా తక్కువగా వినిపిస్తుంది కాబట్టి లోపల ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. యజమానులు యార్డ్ మధ్యలో పూలు, పండ్లు, మొక్కలు నాటుతారు. దీనివల్ల ఆ ప్రాంగణం చాలా అందంగా కనిపిస్తుంది. చైనాలో ఇప్పటికీ ఇలాంటి ఇళ్ళు కొన్ని గ్రామాల్లో కనిపిస్తాయి. 1950 నుండి 1980ల వరకు ఈ డ్యువాన్ ఇళ్ళు స్వర్ణయుగంగా అనిపించుకున్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కదా. ఇప్పుడు జనరేషన్ వీటిని వదిలి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ ఇళ్లల్లో ఎక్కువ తేమ ఉంటుంది మరియు వెంటిలేషన్ సమస్యలు కూడా ఉంటాయి. అంతేకాదు, చాలా ప్రాంగణాలు పాడైపోయాయి, కొన్నైతే చెత్త కుప్పలుగా మారాయి. అలా ప్రతి సంవత్సరం వందల కొద్ది డ్యువాన్ ఇళ్ళు అంతరించిపోతున్నాయి. అందుకే ఇప్పుడు చైనా ప్రభుత్వం వీటిని పర్యాటకుల కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. కొన్ని ఇళ్లను కాంక్రీట్తో బలపరిచి సోలార్ ప్యానెల్స్ని కూడా అమర్చుతున్నారు. అయినా సరే ఇప్పటికే అంచనాల ప్రకారం చైనాలో 30 నుండి 40 మిలియన్ల పైగా ప్రజలు సాంప్రదాయక గుహల్లోనే నివసిస్తున్నారు. వీటిని స్థానికంగా యాడంగ్ అని పిలుస్తారు. వేల సంవత్సరాలుగా వాడబడుతూ అనేక కుటుంబాలకు ప్రాక్టికల్, ఖర్చు తక్కువ, సాంప్రదాయక విలువలతో కూడిన ఈ నివాసాలు నిజంగా ఒక అట్రాక్షన్. ఆశ్చర్యం ఏమిటంటే 4 సంవత్సరాల క్రితమే ఈ డ్యువాన్ ఇళ్లలో వర్షపు నీరు నిలవకుండా అద్భుతమైన డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయినా కూడా ఈరోజు పెద్ద పెద్ద నగరాల్లో కూడా కంటిన్యూస్గా ఒక 5 days వర్షం వచ్చిందంటే చాలు, వరదలతో ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి డ్రైనేజ్ సిస్టమ్ మన ఇండియాలో వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.